నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగానే కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం శ్రీపుందరపురం వాసులు పోలింగ్ బహిష్కరించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని 355 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సాగుతోంది. కాంగ్రెస్ నుంచి పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తెలుగుదేశం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సిపిఎం నుంచి జొన్నలగడ్డ వెంకమ్మరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఉపపోరులో ఉన్నారు. అభ్యర్థులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నల్లపురెడ్డి ఓటింగ్ తీరును దగ్గరుండి పరిశీలించారు. ఇందుకూరుపేట 299వ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో కొంత ఆలస్యం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం పట్టణ పార్కు సమీపంలో ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు ఓటర్ల మధ్య తోపులాట జరిగింది. ఓటరు స్లిప్పులు పంచే విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీయడంతో లాఠీచార్జ్ చేశారు. పలువురు స్వల్పంగా గాయపడ్డారు. మైపాడు పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్న పార్టీల నేతలపై స్వతంత్ర అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం శ్రీపురంధపురానికి చెందిన ప్రజలు పోలింగ్ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఏళ్ల తరబడి ఉన్న సమస్యను ఇప్పుడే పరిష్కరించలేమని, ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్లాల్ వారికి సూచించారు.